ఇన్నేళ్ళు నేను పరిస్థితులకు భయపడి నీకు పిల్లలకి దూరంగా బతికాను. కానీ ఇక నుంచి అలా కాదు. మొన్న గుళ్ళో చెప్పాను, ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శారదా, జీవితాంతం నీతోనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను. మన గగన్ని తిరిగి తీసుకురాలేను, కానీ ఇన్నేళ్ళు నా వల్ల నువ్వు కోల్పోయిన ప్రేమని భర్తగా నేను నీకు తిరిగిస్తాను శారదా. వద్దండి, వద్దు. మీకు దండం పెడతాను, మీరు వెళ్ళిపోండి. ఎవరో వచ్చి నా కొడుకు చచ్చిపోయాడని చెప్తే నేను నా ఆశల్ని చంపుకోవాలా? అర్థం లేని మాటలు మాట్లాడకండి. ఈ తల్లి కళ్ళు ఎదురు చూసేది నా బిడ్డ కోసం, నా గుండె కొట్టుకునేది నా బిడ్డ కోసం. వాడు వస్తాడండి, వాడు తప్పకుండా వస్తాడు. భర్త తాలూకు ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆనందం అవన్నీ నా జీవితంలో 20 ఏళ్ల కిందటే పోయాయండి. అప్పుడే నా ఆశల్ని చంపేసుకున్నాను. కానీ నా కొడుకు మీద ఉన్న ఆశలు మాత్రం నేనెప్పటికీ చంపుకోలేను. వాడు నా ఆశ దీపం, నా ఆశకు ప్రతిరూపం, నా సంతోషానికి చిరునామా. నేను భర్త ప్రేమ కోసం తాపత్రయపడట్లేదండి. నాకు కావాల్సిందే నా కొడుకు. శారదా, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉండడం చాలా అవసరం. అయ్యో, మీకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ ఇంట్లోకి రానిస్తే ఇన్నాళ్ళు నా కొడుకు ఉన్నాడు కాబట్టి వాడికి భయపడి నేను మీకు దూరంగా ఉన్నాను అనుకుంటుంది లోకం. ఇప్పుడు కొడుకు లేడు కాబట్టి భర్తను తెచ్చి ఇంట్లో పెట్టుకుంది అని నన్ను ఆడిపోసుకుంటుంది. అందరి సంగతి వదిలేయండి. మీరా వాళ్ళింటి వాళ్ళు వచ్చి మళ్ళీ నన్నే వేలెత్తి చూపిస్తారు. కానీ అవన్నీ భరించే ధైర్యం నాకు లేదని కాదండి. నా మీద ఈగ కూడా వాలనీయకుండా చూసుకున్న నా కొడుకు ఇప్పుడు నాతో లేడు. నన్ను నాకంటే ఎక్కువగా నన్ను కాపాడుకున్న నా కొడుకు ఇప్పుడు నాతో లేడండి. నేను పడే ప్రతి బాధకు అడ్డుగోడగా నిలిచిన నా బిడ్డ ఇప్పుడు నాతో లేడండి. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం అంటే నా కొడుకు లేని నిజాన్ని నేను ఒప్పుకున్నట్టు అవుతుంది. లేదు, నేను అలా చేయలేనండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శారదా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళందరికీ చెప్పేశాను. వాళ్లతో నాకు ఇంకే సంబంధం లేదు. వాళ్ళు ఇక్కడికి రారు. నీ మీద మాట పండివ్వను. నేను బాగా చూసుకుంటాను. నన్ను నమ్ము శారదా. వద్దండి, వద్దు వద్దు. నాకు నా కొడుకే కావాలి.